పేరెంట్స్ చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. మీ పిల్లల లెగ్స్ బెండ్‌గా ఉన్నాయా? లేదా నార్మలేనా? మోస్ట్‌లీ ఇది ఏజ్ రిలేటెడ్ గ్రోత్ ప్యాటర్నే. హాయ్! నేను డాక్టర్ శ్రీహర్ష నారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్. 0-2 ఇయర్స్ నీస్ అనేవి బౌ లెగ్స్ స్టేజ్‌లో ఉంటాయి. అంటే నీస్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. యాంకిల్ దగ్గరేమో దగ్గరగా ఉంటుంది. ఇది బేబీ యూటరస్‌లో ఉన్నప్పుడు ఆ పోస్చర్ బట్టి కానీ, లేదంటే సడెన్‌గా వాకింగ్ చేయడం వల్ల గానీ రావచ్చు. దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు. మళ్ళీ 2-4 ఇయర్స్ మధ్యలో ఇది ట్రాన్సిషన్ ఫేజ్. బౌ లెగ్స్ కాస్త నార్మల్ స్ట్రక్చర్‌కి రావడానికి అవకాశం ఉంటుంది. అలానే 4-6 ఇయర్స్ మధ్యలో నాక్ నీస్, అంటే నీస్ 2 టచ్ అవుతాయి. యాంకిల్ దగ్గర గ్యాప్ వస్తుంది. ఇది నార్మల్ ప్యాటర్న్. 7 ఇయర్స్ అండ్ అబోవ్ నీస్ అనేవి కాళ్ళు లెగ్ లిమ్ లెంత్ ఆల్మోస్ట్ నార్మల్ అడల్ట్ స్టేచర్‌కి వస్తుంది. మరి ప్రాబ్లమ్ ఎప్పుడు? 3 ఇయర్స్ దాటాక కూడా బౌ లెగ్స్ ఉన్నా, 7 ఇయర్స్ దాటాక నాక్ నీస్ కంటిన్యూ అయినా, పిల్లల లెగ్ లెంత్‌లో డిఫరెన్సెస్ ఉన్నా, ఒక కాలు ఎక్కువగా, ఒక కాలు కొరుసగా అలా ఉన్నా, నెక్స్ట్ కుంటుతున్నా. కామన్ కాజెస్ ఈ ప్రాబ్లమ్స్‌కి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రావచ్చు, బ్లౌన్స్ డిసీజ్, అలానే కొన్ని బోన్ డిజార్డర్స్. గ్రోత్‌లో నార్మల్ చేంజెస్‌ని మిస్ అవ్వకండి. డౌట్ ఉంటే ఎర్లీ ఆర్థో ఒపీనియన్ తీసుకోండి.